హలో మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. ఫైనల్లీ మేమైతే షిరిడి సాయిబాబా దర్శనానికైతే స్టార్ట్ అయిపోయాము. ఆహ్, సో, ఇదంతా టెంపుల్ ప్రిమిసెస్ అనమాట. చాలా క్యూ లైన్స్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మనం ఫోన్ ఎలాగో అక్కడ ఇచ్చేస్తాం కాబట్టి లోపలైతే వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. ఇట్లా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆటోలో నుంచయితే టెంపుల్ ఎంత దూరం ఉంది అనేది రికార్డ్ చేశాను. ఆటోలో వెళ్తున్నంత సేపు రికార్డ్ అయితే చేశాను. సో, ఇక్కడ ఫోన్స్, చెప్పల్స్ పెట్టేసే ముందయితే ఒక ఫ్యూ పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫోన్స్, చెప్పల్స్ అక్కడ పెట్టేసిన తర్వాత 10:30 ఆ టైంకి క్యూ లైన్‌లోకైతే వెళ్ళిపోయాము. సో, మాకు క్యూ లైన్‌లో ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ అయితే వెయిట్ చేసాము. స్టార్టింగ్ చాలా ఫాస్ట్‌గానే వెళ్ళింది గానీ క్యూ 11:30 అయ్యేటప్పటికి క్యూ లైన్ ఆపేశారు. ఇంక అప్పుడు అనిపించింది నాకెప్పటినుంచో హారతికి అటెండ్ అవ్వాలని చాలా ఉండేది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అది కుదరలేదు. అప్పుడు కూడా టికెట్స్ కోసం ట్రై చేస్తే అవ్వలేదు. ఆహ్, మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది అవుతది అనే దానికి నాకు ఈసారైతే అది మనం ఏదన్నా గట్టిగా నమ్మి కోరుకుంటే అది జరుగుతదని అనిపిచ్చింది. ఎ అప్పటి వరకు 11:30 అరౌండ్ 11:45 వరకు క్యూలోనే ఉన్న మేము సడన్‌గా అయితే క్యూ లైన్ ఓపెన్ చేశారు. 12:00కి హారతి ఇస్తారు కదా! సో, ఆ హారతి కోసం అయితే క్యూ లైన్ ఓపెన్ చేశారు. సో, మేము ఓపెన్ చేయగానే ఇంకా గర్భగుడిలోకైతే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అక్కడే ఉన్నాము. బాబా గారిని అలా ఆహ్, ఒక 1 అవర్ అలా చూస్తూ ఆ హారతి అటెండ్ అవ్వడం ఎంత అనిపిచ్చింది అంటే, ఆ 2 అవర్స్ కాదు, నేను లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే బలంగా కోరుకుంటున్నానో నేను ఒక్కసారైనా హారతి అటెండ్ అవ్వాలి అనేది, లాస్ట్ ఇయర్ నాకది కుదరలేదు. ఎందుకంటే ఈ ఇయర్ యానివర్సరీ రోజు అది అవ్వాలి అని ఉంది కాబట్టి లాస్ట్ టైం అది కుదరలేదు. ఆహ్, బ 3 ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళి బాబా గుడిలో జరిగింది. సో, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత యానివర్సరీ రోజు ఇట్లా బాబా ఆరతిని చూడడం అనేది ఎంత మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా అనిపిచ్చింది. అప్పుడు పెళ్ళైన వెంటనే ఎర్లీ మార్నింగ్ 5:00 ఆరతి ఇచ్చారు. పెళ్లి బట్టలతో, తలంబ్రాల బట్టలతో చూశాను లైవ్‌గా అట్లా ఆరతి ఇవ్వడం, పక్క నుండి ఏ మాతో కూడా ఇప్పించడం. అదే 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు షిరిడీలో అటెండ్ అవ్వడం ఎంత బాగా అనిపించిందంటే చాలా మంచి దర్శనం అయితే జరిగింది. ఎప్పటికీ మర్చిపోలేని దర్శనం జరిగింది. దర్శనమే చాలా జరిగింది అంటే, దర్శనం అయిపోయి బయటకొచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తారు కదండీ క్యూ లైన్‌లో. అక్కడ మాకు ఇట్లా నిత్య అన్నదానం టోకెన్స్ అయితే ఇచ్చారు. నేను అదేంటో అనుకోని వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి పిలిచి ఇచ్చారు. ఏదో బాబాగారే అలా ఇప్పించినట్టు అనిపించింది. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ అసలు షిరిడీలో ఇట్లా అన్నదానం జరుగుతుందని కూడా తెలీదు. సో, ఆ టోకెన్స్ తీసుకొనైతే మళ్ళీ ఆటో తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. సో, లోపలైతే తిరుపతిలానే చాలా పెద్దగా ఉంది. ఏ సో, మహారాష్ట్ర కాబట్టి ఇదేటో రోటీస్ పెట్టారు. ఆహ్, పప్పుచారు పెట్టారు. ఇంకా రైస్, మజ్జిగ లాంటిదేం పెట్టలేదు కానీ ఒక స్వీట్ అయితే పెట్టారు. సో, వాటర్ మనం ఇంకా కుర్మా కర్రీ ఒకటి సాంబార్ ఇట్లా పెట్టారు. రైస్ ఇంకా మనం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పెట్టించుకోవచ్చు. ఫుడ్ కూడా ఓకే బావుంది. ఇట్లా ఆహ్, సేమ్ మనం తిరుపతిలో ఎలా అయితే సర్వ్ చేస్తారో అలానే ఉంది. చాలా అనిపిచ్చింది. ఆహ్, అదే రోజు ఇట్లా అన్నదానం అటెండ్ అవ్వడం, దర్శనం అంత బాగా జరిగింది. మళ్ళీ ఇట్లా ఫుడ్ కూడా తినడం కూడా చాలా అనిపిచ్చింది. అంటే ఆహ్, మనం ఎంత యానివర్సరీని ఎంత సెలబ్రేట్ చేసుకున్నా, ఏ ప్లేస్‌కెళ్ళినా ఇక్కడికి వచ్చినంత ఆనందం నాకు అనిపిచ్చేది కాదేమో. టెంపుల్ బ్యాక్ సైడే ద్వారకామాయి ఇంకా చావడి 2 ఉంటాయి. సో, షిరిడీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్‌తో పాటు ఇవి 2 కూడా చూస్తారు. అక్కడికే వెళ్ళి అక్కడితో మా దర్శనం అయితే కంప్లీట్‌లీ 3:15కి అట్లా రూమ్‌కైతే వచ్చేసాము.
మాకు మళ్ళీ 5:30కి 5:15 అలా ట్రైన్ ఉందన్నమాట. సో రూమ్‌కొచ్చి కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇట్లా మళ్ళీ రైల్వే స్టేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ ఈసారి ఏంటంటే షిరిడీ నుంచి బుక్ చేసుకున్నాం తత్కాల్‌లో. సో చూసారు కదా ఎన్ని ఆటోస్ అయితే వస్తున్నాయో. ఇవన్నీ సేమ్ 5:15కి ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్‌కి వెళ్తున్న ప్యాసింజర్స్‌ని డ్రాప్ చేసి రిటర్న్ వస్తున్న ఆటోస్ అనమాట. ఇట్లా చాలా ఆటోస్ అయితే మాకు కనిపించినాయి. ఇంకా మేము 4:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఏమో ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనకు తెలీదు కదా! అందుకని ముందే కొంచెం ఉంటే బావుంటుంది అని చెప్పి, ఎప్పుడు లాస్ట్ టైం కూడా మేము షిరిడీ నుంచి అయితే ఎప్పుడు ట్రైన్ బుక్ చేసుకోలేదు. అందుకని ఎంత టైం పడుతుందో తెలీదని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఇదేనండి సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్. స్టేషన్ అయితే కొంచెం నీట్‌గానే ఉంది. మరీ పెద్ద స్టేషన్ ఏం కాదు, చిన్నదే. బట్ బావుంది, నీట్‌గానే ఉంది. మనకక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. చిన్న చిన్న స్టాల్స్‌లో బిర్యానీస్ అని, ఫ్రైడ్ రైసెస్ అని ఇట్లా ఏంటి సమోసాసు, పకోడీ ఇట్లా పర్లేదు. ఫుడ్ అయితే బానే దొరుకుతుంది. చూసారు కదా అక్కడున్నది ఆ ట్రైనే అనమాట మేము వెళ్ళాల్సిన ట్రైన్. సో ఇంకా ప్యాసింజర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. మేమేంటంటే నైట్‌కి ఇంకా ఫుడ్ ఏం తెచ్చుకోలేదు. ట్రైన్‌లోనే ఏదన్నా ట్రైన్‌లో బుక్ చేసుకుందాము. ఔరంగాబాద్‌లో కానీ అట్లా నెక్స్ట్ వచ్చే స్టేషన్‌లో ఏదన్నా రెస్టారెంట్‌లో బుక్ చేసుకుందాము అని అనుకున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కి నేను కూర్చున్నాక శేఖర్ వెళ్ళి నా కోసం ఐస్ క్రీమ్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొచ్చాడు. సో యానివర్సరీ కదా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేషన్‌లో ముందే బుక్ చేసుకున్నామన్నమాట ఇట్లా ఫుడ్. సో స్టేషన్ రాగానే మాకు ఫుడ్ అయితే తెచ్చిచ్చాడు. కాంబో అని చెప్పి బుక్ చేసుకున్నాము. కొంచెం ఫ్రైడ్ రైస్, ఇంకా నూడిల్స్, వెజ్ మంచూరియా, ఇంకొకటి పన్నీర్ టిక్కా సంథింగ్ ఏదో ఇచ్చాడు. ఇవన్నీ ఇవన్నీ కలిపి అరౌండ్ 350 ఆర్ 400 సంథింగ్ ఎంతో తీసుకున్నాడు. క్వాంటిటీ అయితే పర్లేదు. బట్ ఇంకా మధ్యలో ఇట్లా ఏ స్టేషన్‌లో అయితే మేము ఫుడ్ తీసుకున్నామో అదే స్టేషన్‌లో చాలా ముందే వచ్చేసింది ట్రైన్. సో ఇంక బయట వేడివేడిగా దోసలు, మసాలా దోస, నార్మల్ ఇవన్నీ వేస్తుంటే మేము ఒకటి తీసుకున్నామన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంది. దోస బావుంది. వాళ్ళ సర్వీస్ కూడా బావుంది. సో ఇంకా అక్కడ స్మెల్‌కి తినాలనిపించింది. సో ఒక దోస తీసుకొనైతే మేము టేస్ట్ చేసాము. బావుంది. సౌత్ నుంచి వచ్చే భక్తులు ఎక్కువ కాబట్టి ఇట్లా ఇడ్లీ, దోస ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తాయి షిరిడీలో. టేస్ట్ అయితే బావుంది. ఇంకా దీంతో అయిపోయింది. ఇంకా తెచ్చుకున్న ఫుడ్ కూడా ఎక్కువ తినలేదు. ఇంకా పడుకొని మార్నింగ్ లేచేటప్పటికి చాలా టైం పట్టింది. ఇదిగోండి మనకి లింగంపల్లి ఇదైతే వచ్చేసింది. అరౌండ్ 9:30కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడితో అయితే మా షిరిడీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.